నవీన్. సో వెంకటకృష్ణ, ఇది ఒక రకంగా కేసీఆర్ కి ఈ గత నెల 27వ తారీఖు జరిగినటువంటి ఆ పార్టీ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ గానే కవిత చెప్తున్నప్పటికీ కూడా సో దాంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు అంశాలను కూడా ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ఇది మే 2వ తారీఖున ఈ లేఖ కేసీఆర్ కు రాసినట్టుగా చెప్తున్నారు. అది 20 రోజుల తర్వాత ఇవాళ ఇది మీడియా చెక్కింది. సో దీంట్లో అనేక అంశాలను కూడా కవిత ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే దీనికంటే ముందు మనం ఒక వారం రోజులు కనుక వెనక్కి వెళ్తే కవిత అమెరికాకు వెళ్తూ తెలంగాణ భవన్ లో ఒక మీడియా ప్రతినిధులతో ఒక చిట్ చాట్ చేసింది. ఆ చిట్ చాట్ చేసినటువంటి క్రమంలో కొన్ని పాయింట్స్ కూడా, కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. తనను 6 నెలల పాటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈడీ కేసుల పేరిట తనను హింసించారు. నేను ఇంకా బాధలు పడాలా, పార్టీలో నా మీద అనేక కుట్రలు జరుగుతున్నాయి, ఈ కుట్రల మీద పార్టీ స్పందించాలి అని చెప్పేసి అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అసలు పార్టీలో ఒక రకమైనటువంటి అంతర్యుద్ధం మొదలైంది, కవితను అనగదొక్కేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి చర్చ కూడా మొదలైంది. ఒక రకంగా చూస్తే లిక్కర్ స్కామ్ లో కవిత ఇరుక్కోవడం వల్లనే ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ కు అధికారం దక్కకుండా పోయిందనేటువంటి విమర్శలకు కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత గట్టిగానే సమాధానం ఇవ్వాలని అనేక సందర్భాల్లో ప్రయత్నించినప్పటికీ కూడా ఆగుతూ వస్తున్నారు. సో ప్లీనరీ సందర్భంగా కూడా ఆమె దూరం పెట్టారు సభకి. కానీ చివరి నిమిషంలో ఆమెకి కొన్ని జిల్లాల్లో జన సమీకరణకు సంబంధించి కావచ్చు, మిగతా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించిన బాధ్యతను కేసీఆర్ అప్పగించారు. సో మొత్తం మీద ఇప్పుడు ఆమె కేసీఆర్ కు తన తండ్రికి 6 పేజీల లేఖలో ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ లో సరే పాజిటివ్ అంశాలు అంటే ఎట్లాగో ఉంటాయి సో కేసీఆర్ విషయంలో, కానీ నెగిటివ్ అంశాలను ఆమె ప్రస్తావించడం. ఎందుకంటే కేసీఆర్ కుమార్తెగా ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సభను నిర్వహించి పార్టీలో కొత్త జోష్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటు కేసులతో, మరోవైపు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కూడా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కవిత చేసేటువంటి కామెంట్స్ అంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సినటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో సో దాన్ని బహిరంగంగా వ్యక్తపరిచిన అది మీడియాకు చేరడం, ముఖ్యంగా తెలంగాణ సమాజానికి చేరడం అనేటువంటిది పార్టీకి ఒకంత ఇబ్బందికరమైనటువంటి అంశమే. ఇది ఒక రకంగా పార్టీకి ఇబ్బందికరంగానే కవిత మారుతోంది అని గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి ఆమె కొంత ఆజ్యం పోసినట్టుగానే మనకైతే కనిపిస్తుంది. దాంట్లో మీరు ఇప్పటిదాకా మీరు చెప్పినట్టుగా నెగిటివ్ అంశాలు కనుక చూస్తే ఆమె ముందు నుంచి కూడా ఇటు బీజేపీ నన్ను చాలా హింసించింది, అటువంటి బీజేపీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంత మెదక వైఖరి ప్రదర్శిస్తోంది. కేసీఆర్ మొన్న జరిగినటువంటి ప్లీనరీ సభలో బీజేపీ విషయంలో ఇంత గట్టిగా మాట్లాడితే బాగుండు అంటూ చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో రానున్నటువంటి రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఖచ్చితంగా అటు బహిరంగ పొత్త, పరోక్ష పొత్త ఏదో ఒకటి జరుగుతుందనేటువంటి మెసేజ్ ఆమె ఇవ్వకనే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ అంశాన్ని ఎక్కడ కూడా టార్గెట్ చేసేటువంటి క్రమంలో కొంత ఆత్మరక్షణలో పడుతున్నారు. ఎందుకంటే మన లోక్సభ ఎలక్షన్స్ లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కావచ్చు బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసిందనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కవిత ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే సో తెలంగాణలో ఈ రెండు పార్టీలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటున్నాయి అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. ఇక ఇదే మెయిన్ గా ఆమె లేఖలు రాసింది ఏంటంటే కేసీఆర్ బీజేపీ విషయంలో ఆయన మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు, అలానే వక్ఫ్ విషయంలో ఇటు బీజేపీకి మద్దతుగా బీఆర్ఎస్ ఇస్తుందనేటువంటి రీతిలో ఆమె ఇలా మాట్లాడింది. ఎందుకంటే వక్ఫ్ విషయంలో ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడకపోవడం అంటే దీని వెనుక కూడా ప్రజలు ఏదో బీఆర్ఎస్ కు బీజేపీ మధ్య సంబంధాలు అయినటువంటి అపోహపడేటువంటి ప్రమాదం ఉన్నట్టుగానే ఆమె ఈ వ్యాఖ్యలు ఈ లేఖ ద్వారా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఆమె రకంగా ఫీడ్బ్యాక్ పేరిట కొంత ఒక బీఆర్ఎస్ ఒక కుదుపు అయితే కవిత కుదిపినట్టుగా తెలుస్తుంది. ఆమె ప్రస్తుతానికైతే ఇండియా లేదు, అమెరికాలో తన కుమారుడికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కాన్వకేషన్ ప్రోగ్రామ్ లో ప్రస్తుతం ఆమె ఉంది. సో మొత్తం ఇది ఈ వ్యాఖ్యల పట్ల మరి బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుంది, కేసీఆర్ ఎట్లా స్పందిస్తాడు, కేటీఆర్ ఎట్లా స్పందిస్తారు అనేటువంటి చూడాలి ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పటికే బీఆర్ఎస్ హరీష్ రావును పక్కన పెట్టారు, కవితను పక్కన పెట్టారు. సో కేటీఆర్ కి కంప్లీట్ గా పూర్తి స్థాయి పగ్గాలు అప్పచెప్పబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి వేళ సో కుటుంబంలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాన్ని కవిత ప్రత్యక్షంగానే ఈ లేఖ ద్వారా బయట పెట్టిందనేటువంటి